హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు గ్రేట్ ఇన్ఫో తెలుగు. ఈ వీడియోలో మనం డెడ్పూల్ అండ్ వాల్వరన్ టీజర్ ట్రైలర్ బ్రేక్ డౌన్ గురించి మాట్లాడుకుందాం. నేను ఈ టీజర్ ట్రైలర్ రివ్యూని మార్నింగే అప్లోడ్ చేశాను మన ఛానల్లో. ఒకవేళ చూడకపోతే వెళ్ళి చూసేయండి. అండ్ ఇక బ్రేక్ డౌన్ విషయానికి వస్తే, టీజర్ స్టార్టింగ్లో డెడ్పూల్ ఏకేఏ వేడ్ విల్సన్ తన బర్త్డే ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకుంటాడు. అండ్ కేక్ మీద హ్యాపీ బర్త్డే వేడ్ అని రాసి ఉంటుంది. అండ్ పక్కన ఫోటోలో వేడ్ ఫ్రెండ్స్ అయిన మెగాసోనిక్, యుకియో, దోపిందర్, బ్లైండ్ ఏఏ, పీటర్ కొలోసిస్తో పాటు వెనెస్సా కూడా ఉంటుంది. అండ్ ఈ షాట్లో వేడ్ విగ్ పెట్టుకొని ఉంటాడు. అండ్ నేను ఫస్ట్ షాక్ అయ్యా హెయిర్ వచ్చేసిందని, కానీ తర్వాత విగ్ అని తెలిసాక అబ్బాయి సాయిరామ్ అనుకున్నా. నెక్స్ట్ షాట్లో వేడు చాలా సంవత్సరాలుగా నేను లైఫ్లో చాలా ఇబ్బందులు ఫేస్ చేశాను, కానీ ఇప్పుడు హ్యాపీగా ఉన్నానని వెనెస్సాతో చెప్తుంటాడు. అండ్ వేడ్ మాటల్ని బట్టి చూస్తే అది క్లియర్గా డెడ్పూల్ 2 తర్వాత టైం ట్రావెల్ చేసి వెనెస్సాని బతికించుకున్న తర్వాత ఈవెంట్స్ లాగా అనిపిస్తుంది. అండ్ మన వేడ్ మావకు తెలియని విషయం ఏంటంటే, టీవీఏ అని ఒకటి ఉంటుందని, టైం లైన్లో డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తే వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తారని తెలియక ఈ మిస్టేక్ చేస్తుంటాడు. అఫ్ కోర్స్ ఈ విషయం లోకి కూడా తెలియదు అనుకోండి, అది వేరే విషయం. అండ్ ప్రతి కష్టం వెనక మీరందరూ నాకు తోడుగా ఉన్నారని కొంచెం ఎమోషనల్ అవుతాడు ఇక్కడ వేడ్. అండ్ నెక్స్ట్ బర్త్డే క్యాండిల్ని ఊదగానే బయట నుండి ఎవరో డోర్ని కొడతారు. ఆ డోర్ తీయడానికి ఎవరిని పంపకుండా వేడే వెళ్ళి డోర్ని తీస్తారు. ఎందుకంటే హీ నోస్ ప్రమాదం ఎక్కడి నుండి అయినా ఎప్పుడైనా రావచ్చు అని. అండ్ డోర్ మీద 17 అని రాసి ఉంటుంది. అండ్ వచ్చిన టీవీ ఏజెంట్స్ వేడ్ విల్సన్ అంటే నువ్వేనా, నువ్వు మాతో రావాలి అని అడుగుతారు. అండ్ అప్పుడు వేడ్ విల్సన్ వాళ్ళ కోపం వచ్చేలా మాట్లాడతాడు. దాంతో వెంటనే టీవీ ఏజెంట్స్ ప్రూన్ స్టిక్ని తీస్తాడు. అది చూసి లోపలి వాళ్ళకి ఎవరికి అది కనపడకుండా డోర్ వేసి సర్కాజంగా నేను ఇప్పుడు భయపడాలా అని అడుగుతాడు. నెక్స్ట్ షాట్లో ఇలా వంగడం నాకు కొత్త ఏం కాదు, కానీ ఇది డిస్నీ కోసం అని 4th వాళ్ళని బ్రేక్ చేసి డైలాగ్ మాట్లాడతాడు. నెక్స్ట్ ఫైట్కి రమ్మని చెబుతాడు. వెంటనే బ్యాక్ సైడ్ నుండి ఒకతను పోర్టల్ ఓపెన్ చేసి వేడిని లోపలికి లాక్కెళ్తాడు. వెంటనే ముందు ఉన్న టీవీ ఏజెంట్స్ హెడ్ మీద హ్యాండ్ వేయగానే తన విగ్ ఊడొచ్చేస్తుంది. ఆ విగ్ని అక్కడే పడేసి అందరూ వెళ్ళిపోతారు. నెక్స్ట్ మార్వెల్ స్టూడియోస్ లోగో పడుతుంది, టోటల్గా రెడ్ కలర్లో. నెక్స్ట్ షాట్లో వేడ్ ఒకసారిగా ఊపిరి పీల్చుకొని హెడ్ పైకి లేపుతాడు. మేబీ తన ఫేస్కి మొత్తం మాస్క్ తొడిగి టీవీ ఏజెంట్స్ తీసుకురావచ్చు. అండ్ ఇక్కడ మనకి మోబియస్ కాకుండా టీవీఏలో మిస్టర్ పారాడాక్స్ అనే ఒక కొత్త క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. చూడబోతే ఇతను కూడా మోబియస్ లాగా వర్క్ చేశాడు అనుకుంటా. అండ్ టీవీఏలో అంబియన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది, మొత్తం చేంజ్ చేశారు అనుకుంటా న్యూ టీవీఏలో. అండ్ పారాడాక్స్ ముందు ఒక డాక్యుమెంట్ ఫైల్ అండ్ పక్కన ఒక కాఫీ కప్ ఉంటుంది. అండ్ అతను తన హ్యాండ్స్తో ఒక ముద్ర వేసుకొని కూర్చుంటాడు. అండ్ విల్సన్, హూ ఆర్ యూ, వై ఆమ్ ఐ హియర్ అని అడుగుతాడు. వెంటనే మిస్టర్ పారాడాక్స్ చిట్క వేసి వాక్ విత్ మీ అంటాడు. నెక్స్ట్ షాట్లో వేడ్ అండ్ పారాడాక్స్ ఒక రూమ్ నుండి నడుచుకుంటూ వెళ్తారు. అండ్ ఆ రూమ్లో గోడల మీద లోకి క్రియేట్ చేసిన న్యూ లూమ్ టైమ్ లైన్ లాగా చాలా బ్రాంచెస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ షాట్లో వేడ్ బ్లూ టీ షర్ట్ వేసుకొని కూర్చొని తన సూట్ని చూస్తుంటాడు. అండ్ అప్పుడు బ్యాక్గ్రౌండ్లో పారాడాక్స్ వేడ్ నువ్వు చాలా స్పెషల్, ఇది నీకు గొప్ప అవకాశం, హీరోల మధ్య నువ్వు హీరో అవ్వచ్చు అని చెప్తాడు. అప్పుడే కరెక్ట్గా టీవీఏ మానిటర్స్లో ఒక దాంట్లో ఐరన్ మ్యాన్, ఇంకో దాంట్లో ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ ఈవెంట్స్ అండ్ ఫైనల్గా ఇంకో దాంట్లో థోర్ రాగ్నరాక్ ఈవెంట్స్ జరుగుతుంటాయి. అప్పుడు వేడ్ మానిటర్స్ని ఆశ్చర్యంగా చూస్తూ సెల్యూట్ చేస్తారు. కానీ ఫస్ట్ షాట్లో 3 మానిటర్స్ కింద చాలా చిన్న మానిటర్స్ ఉంటాయి, కానీ ఇప్పుడు అవి పక్కన ఉంటాయి. అయితే ఇక్కడ వాల్ మొత్తం మానిటర్స్ ఉంటాయి, కానీ ఫస్ట్ షాట్లో అవి క్లోజప్లో మనకు చూపిస్తారు. అండ్ నెక్స్ట్ షాట్లో వైడ్ యాంగిల్లా చూపిస్తారు. సో అప్పుడు వాళ్ళ ముందున్న మానిటర్స్ని కంట్రోల్ చేసే కంట్రోల్ ప్యానల్ టేబుల్ ఉంటుంది. సో అందుకే మనకి వాల్ హాఫే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ షాట్లో ఒక డెజర్ట్ని చూపిస్తారు, అక్కడ కొన్ని వెహికల్స్ వెళ్తుంటాయి. అండ్ నెక్స్ట్ షాట్లో ప్రొఫెసర్ ఎక్స్ని బ్యాక్ సైడ్ నుండి చూపిస్తారు. అండ్ అప్పుడు వేడ్ మీ చిన్న సినిమాటిక్ యూనివర్స్ని నా అడుగుతూ మొత్తం మారిపోతుంది అని ఫన్నీగా పారాడాక్స్తో చెప్తాడు. అండ్ నెక్స్ట్ షాట్లో డెడ్పూల్ కూర్చొని ఎవరినో చూస్తుంటాడు. పక్కన చాలా చైన్స్ ఉన్నాయి, మేబీ ఎవరినైనా కట్టేసి ఉండొచ్చు, అక్కడ క్లారిటీగా అయితే కనిపించట్లేదు. అండ్ నెక్స్ట్ షాట్లో బ్యాక్ సైడ్ నుండి లోగన్ని చూపిస్తారు. అండ్ హియర్ కమ్స్ ద ఫన్నీ డైలాగ్ ఇన్ ద ఎంటైర్ టీజర్, ఐ ఆమ్ ద మెస్సయ్య, ఐ ఆమ్ ద మార్వెల్ జీసస్ అని మిస్టర్ పారాడాక్స్తో మళ్ళీ 4th వాల్ని బ్రేక్ చేసి డైలాగ్ చెప్తాడు వేడ్ విల్సన్. అండ్ ఇది ఎంసీయూకి ఒక బిగ్గెస్ట్ కంబ్యాక్ మూవీగా అవ్వబోతుంది కనుక ఈ డైలాగ్ని ఒక రిఫరెన్స్ లాగా పెట్టి ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ షాట్లో ఒకతను వేడికి న్యూ డెడ్పూల్ సూట్ని వేసుకోవడంలో హెల్ప్ చేస్తుంటాడు. అండ్ సూటప్ కంప్లీట్ అయ్యాక తన బటక్స్ మీద 2 సార్లు పీకుతాడు. అండ్ నెక్స్ట్ డెడ్పూల్ గన్ లోడ్ చేసి తన పాకెట్లో పెట్టుకుంటాడు. అండ్ నెక్స్ట్ షాట్లో వేడ్ ఎలివేటర్ నుండి ఫన్నీగా ఎంట్రీ ఇస్తూ ఒక డిఫరెంట్ సైన్ అండ్ సౌండ్ చేస్తాడు, అది మీరు కూడా వినండి. అండ్ నెక్స్ట్ ఐస్లో ఒక యాక్షన్ సీన్ని చూపిస్తారు, కానీ ఇక్కడ టీవీని హెల్ప్ చేసినని చెప్పి టీవీ ఏజెంట్స్ని వేసేస్తాడు మన డెడ్పూల్. మేబీ ఇక్కడ వాళ్ళకి ఏమైనా డిఫరెన్సెస్ వచ్చి ఉండొచ్చు, లేదా డెడ్పూల్ని ఆర్డర్స్ని ఫాలో చేయాలి, టీవీఏ మాటే వినాలి అని ప్రెజర్ పెట్టి ఉండొచ్చు. అందుకే టీవీ ఏజెంట్స్కి ఎగైంట్గా మారి ఇక్కడ డెడ్పూల్ వాళ్ళతో ఫైట్ చేస్తుండొచ్చు. ఎందుకంటే డెడ్పూల్కి రూల్స్ ఫాలో అవ్వడం అంటే అస్సలు ఇష్టం ఉండదు, అందుకే అతను ఎక్స్మెన్ టీంలో కూడా జాయిన్ అవ్వడు. అండ్ ఈ షాట్లో 20th సెంచరీ లోగోని చెత్త కుప్పలాగా పక్కన పడేస్తారు. అండ్ నెక్స్ట్ కమ్స్ ద డెడ్పూల్ కూలెస్ట్ మూమెంట్ షాట్, స్లోమోలో పిస్తోల్లో మ్యాగజైన్ని లోడ్ చేస్తుంటాడు.
నెక్స్ట్ షాట్లో ఒక టీవీ ఏజెంట్ని గొలుసులతో కట్టేసి ఉంచుతారు. అతను గాడ్ ప్లీజ్ హెల్ప్ మీ అంటాడు. వెంటనే అతన్ని ఒక వైలెంట్ కలర్లో ఉండే ఏదో క్రియేచర్ ఎత్తుకెళ్ళిపోతుంది. అదేంటనేది క్లారిటీ లేదు. అది చూస్తూ వెంటనే డెడ్పూల్ ఆశ్చర్యంగా ఓ మై అంటాడు. నెక్స్ట్ షాట్లో ఏ హ్యాపీ ఎండింగ్ అని పడుతుంది. అంటే అదృష్టమైన సంతోషకరపు ముగింపు అని మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ షాట్లో డెడ్పూల్ ఒక కార్లోని బిసెస్ని బ్రేక్ చేసుకుని బయటికి వస్తాడు. అతని రైట్ హ్యాండ్ విరిగిపోయి వెంటనే ఫిక్స్ అవుతుంది. నెక్స్ట్ షాట్లో ఒక మెషిన్ షీల్డ్ లాగా ఒకటి తీసుకొని ముందుకు వచ్చి పెడుతుంది. అక్కడ ఒక మాస్క్ పెట్టుకొని గన్ పట్టుకొని ఒకతను నిల్చుంటాడు. అండ్ నెక్స్ట్ షాట్లో డెడ్పూల్ ఇద్దరు టీవీ ఏజెంట్స్ని హెడ్ స్మాష్ చేస్తాడు. అండ్ నెక్స్ట్ షాట్లో యుజీతో డెడ్పూల్ ఫైర్ చేస్తుంటాడు. అండ్ నెక్స్ట్ షాట్లో కార్లో కూర్చొని ఫైట్కి రమ్మని ఎవరినో పిలుస్తుంటాడు. నెక్స్ట్ షాట్లో ఎక్స్మెన్ మూవీస్లో ఫైర్ని కంట్రోల్ చేసే ఎబిలిటీ ఉన్న పైరో క్యారెక్టర్ గాడ్ ఐ లవ్ దిస్ పార్ట్ అని అంటాడు. మేబీ ఇక్కడ జరిగే ఫైట్ సీన్ మొత్తం అతన్ని సేవ్ చేయడం కోసమే అయ్యుండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ షాట్లో టీవీ ఏజెంట్స్ వస్తుంటే వెయిట్ అని కింద పడిన చెట్టుని కానీ దాక్కుంటాడు డెడ్పూల్. అండ్ నెక్స్ట్ షాట్లో డెడ్పూల్ని ఎవరో కొడితే వాల్ బ్రేక్ చేసుకుని వచ్చి 20th సెంచరీ లోగో మీద పడతాడు. నెక్స్ట్ షాట్లో డెడ్పూల్ బాగా దెబ్బలు తిని కింద పడి ఉంటాడు. అయితే అతని ముందు ఒక షాడో వస్తుంది. అది ఎవరో తెలియక అలా నిలబడి చూస్తా వెంటనే ఏపంటే ఈ కోతి వచ్చి చెయ్యవు అంటాడు. వెంటనే వోల్వరిన్ తన బ్లేడ్స్ని ఓపెన్ చేశాడు. అప్పుడు నోప్ ఐఎమ్ యాక్చువల్లీ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్తాడు. మేబీ ఇది వాల్వరిన్స్ ఎంట్రీ సీన్ అయ్యుండొచ్చు, లేదా డెడ్పూల్ వాల్వరిన్ ఎదురుపడే సీన్ కూడా అయ్యుండొచ్చు. నెక్స్ట్ షాట్లో డెడ్పూల్ అండ్ వాల్వరిన్ అండ్ టైటిల్ పడుతుంది. ఇక్కడ ఫాంట్ అంతా క్యాపిటల్ లెటర్స్లోనే ఉంటుంది, ఒక ఈ ఎన్ లెటర్ తప్ప. ఇంకా డెడ్పూల్ అండ్ సింబల్ రెడ్ కలర్తో ఎడ్జెస్ కొంచెం ఫేడ్ అయినట్లు ఉంటుంది. అలాగే వాల్వరిన్ ఎల్లో అండ్ బ్లూ కలర్స్తో ఉంటుంది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఒకవేళ మీకు కనుక నా కంటెంట్ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ వీడియోలో మీకు నచ్చిన డీటెయిలింగ్ ఏదో కామెంట్ చేయండి. అలాగే మన గ్రేట్ ఇన్ఫో తెలుగు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్స్ పైన క్లిక్ చేసి మన సోషల్ మీడియా హ్యాండిల్స్ని ఫాలో అయిపోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ శ్రీనాథ్ పాల్వాయ్. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే సేఫ్. సైనింగ్ ఆఫ్.